పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని సుస్థిరం చేసుకో. వర్ష ఋతువు ముగియగానే సీతాన్వేషణ ప్రారంభించవచ్చు. ఆజ్ఞ. రామా, ఆశ్రిత వత్సల, నా అపరాధాన్ని మన్నించు. నేడే వానర వీరులను నేల 4 చెరుగులా పంపిస్తాను. వినత, వేలాది వీరులతో నీవు తూర్పు దిక్కుగా వెళ్ళు. సుషేణ, అశేష బలాలతో నీవు పడమటి దిక్కు వెళ్ళు. శతవలి, మితిలేని మంది మార్బలంతో ఉత్తర దిశ అన్వేషించు. జంబువంత, అంగద, హనుమ, మీరంతా దక్షిణ దిశగా వెళ్ళండి. స్వామి, నా తల్లి కనపడితే నీ క్షేమాన్ని విన్నవించుకుంటాను. కానీ నేను నీ బంటునన్న నమ్మకం ఆమెకు కలగాలి కదా. ఆనవాలిస్తావా? వెదకటానికి ఇక నేల లేదు. ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం. ఆవల తీరాన్నే వెతకాలి, కానీ ఎగిరే వాళ్ళెవరు? తాత జాంబవంత. త్రివిక్రమావతార కాలంలో 3 అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తినే ప్రదక్షిణ చేశావే. నీకీ సముద్రం ఒక లెక్క. నాకు వయసు మళ్ళీ ఓపిక చేసుకుని నేను వెళ్ళినా తిరిగి రాలేను. అడుగు, మన హనుమ ఉన్నాడుగా. హనుమ, అబ్ది లంఘించు. ఆవలి తీరాన సీతమ్మ జాడలు తీ. అది నా చేతనయ్యే పని. నీ చేతనే అయ్యాను. లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? లే, నీ శక్తిని నీవే తెలుసుకో. లే. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. ఈ లంకిని తప్పించుకొని లంకలోకి పోదూచేవు. శరణు శరణు, శాంతించు. నీకోసమే యుగయుగాలుగా ఎదురు చూస్తున్నాను. అవును, ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్య విముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, నిరాటంకంగా లంకలో ప్రవేశించు. నీకు విజయం సిద్ధిస్తుంది. సీతాసుందరి, యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియు. చెంతనున్న స్వర్గ సుఖాలను చెందనాడకు. నన్ను వేధించకు. మూర్ఖుడా, పాపాత్ముడికి మోక్షం లాగే
నేను నీకు ఎన్నడూ లభ్యం కాను. జానకి, జగదేక మోహిని, ప్రత్యూష కాలాన పరమేశ్వరార్చన చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు. 10 మాసములైనది. నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నాను. ఇంకనూ కనికరించవా? కనికరించవలసినది కరుణాకరుడు నా నాథుడు. నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి శరణు వేడుకో, బ్రతికిపోతావు. 30 కోటి దేవతలచే త్రికాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై వాలుట. దివిజ రక్త శ్రావణుడి రావణుడెక్కడ? రాజ్యభ్రష్టుడై కాలపడి కాయకసలు ఏరుకు తినే అదృష్టహీనుడు ఆ రాముడెక్కడ? వాచాల, ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకే. ఏమన్నావు? గడువింక 2 మాసములు. గుర్తుంచుకో, ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు 2. నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి. శ్రీరాఘవం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. ఇది రాక్షసమాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను. పేరు హనుమ. నీ జాడలరసి స్వామికి విన్నవించుకొనడానికి కంకణం కట్టుకున్న కపిసేనలోని వాడినమ్మా. నన్ను నమ్ము తల్లి. ఇదిగోనమ్మా, ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగే శోకిస్తూ నీ పేరే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామా, ఈ తలైన భుజంపై అధిష్ఠించు. నిన్ను రెప్పపాటి కాలంలో రామయ్య వద్ద చేరుస్తాను. అది ఆ వీరాధి వీరులకు పరువు కాదే. అయినా ఈ అల్ప శరీరంతో అబ్ధి దాటగలవా? మీ దీవెన ఉంటే అనల్పమైన రూపాన్ని దాల్చగలను. రామ్ రామ్ రామ్. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైః అధికేట పుస్తక సుధా కుంభం ఉషాశృంఖలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే తిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమణి వారు స్వయంగా అలంకరించినది.
ఆపు నీకు పుగంతులు. వచ్చినది రావణపుత్రుడు అక్షయ కుమారుడు. 1,00,000 కుమారులు వచ్చినా శిక్షార్హులే. ప్రభు, అశోకవనంలో కోతి జ్వరపడ్డది. వనమంతా భీభత్సం చేస్తున్నది. ప్రహస్తుల కుమారుడు జంబుమాలి, తమ బిడ్డ అక్షయ కుమారుడు వాని చేతబడి కైలాసవాసులయ్యారు. నాన్నగారు, ఒక అల్ప వానరాన్ని అదలించడానికి తమ వంటి వారు తరలిపోనక్కరలేదు. తమ్ముని మరణానికి ఇంద్రజిత్ ప్రతీకారం చేయకమానడు. అనుమతి ఇవ్వండి. ఆ తుచ్చ వానరాన్ని బంధించి సభాస్థలికి ఇచ్చుకురా ప్రాణాలతో. వానరా, చేసిన విధ్వంసము తాను బుద్ధిగా మాకు కట్టుబడు. మా రామయ్య మాటకు ఆ బ్రహ్మయ్య కాలుకు తప్ప ఈ హనుమ దేనికి కట్టుబడడు. అటులనా? అయిన ఇదిగో బ్రహ్మాస్త్రం. నాన్నగారు, మీరు కోరిన ప్రకారం ప్రాణాలతో బంధించి తీసుకొచ్చాను. ఈ తాచెట్ట కోతేనా మా వనమంతా చేర్చినది? ఈ వనమే కాదు, మీ పురమును చెరచగలను, మీ కులమును చెరచగలను. ఓహో, నీ నోటికి కూడా కట్టుతాడు కావాలనా? కట్టించగలను. మేఘనాథ, మీ వాడి శౌర్యం చూసి కాదయ్యా, ఆ బ్రహ్మయ్య పేరు చూసి రవంత భక్తి కనపరిచాను. ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? శ్రీరామదూతను, పేరు హనుమ. రాముని దూతవా? సందేశము తెచ్చావా? సందేశానికి ఏమి కాని నాకు ఒక సందేహం. నీవు సకల శాస్త్ర పారంగుతుడవు, రాజనీతి కోవిదుడవు, మహాపండితుడు అంటారే. దూతలని చెప్పుకున్నాక సైతం సముచితాసనం ఇచ్చి గౌరవించవు. ఇదేనా నీ పాండిత్య ఫలితం? సముచితాసనము సరి సమానులకే. మానవుడు పంపెనట, వానరుడు వచ్చినట, వానికి ఒక ఆసనమట. మా ప్రభువు నేను నీకన్నా వృతులమే. ఓహో, నీకు ఇంద్రజాలంలో కూడా కొంత ప్రవేశం ఉందా? వీలు చూసుకుని నీ విద్యను వీక్షిస్తాములే. ముందు వచ్చిన వైనం, తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలు నన్ను ఏలిన వాడికే. నీకు చేసేది ఉపదేశం. రావణ, బలవద్విరోధము చే కులక్షణము చేసుకొనకు. సుందరమైన ఈ లంకను శూన్యం చేసుకొనకు. సీతమ్మను శ్రీరామునికి అప్పగించి లెంపలు వేసుకో, లేదా